హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ బై రమ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ని పెట్టి ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక వాష్ చేసుకున్న మటన్ని వేసి అందులోనే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి వాటర్ పోసి మూత పెట్టి 7 నుంచి 8 విజిల్స్ రానివ్వాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు ఇక్కడ నేను ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 4 గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులోనే 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసి ఉల్లిపాయల్ని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కానీ పేస్ట్లా కానీ చేసి వేసుకోవాలి. టమాటాలో ఉన్న పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి టమాటాలు మగ్గిన తర్వాత నెక్స్ట్ అందులోని 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా మిక్స్ చేసి మనం ముందుగా ఉడకబెట్టిన మటన్ని వేరే బౌల్లోకి సపరేట్ చేసుకుని ముక్కల్ని వేసుకోవాలి. ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని మనం సపరేట్ చేసిన వాటర్ని కూడా వేసి మీకు వాటర్ ఎక్కువగా అనిపిస్తే హాఫ్ వాటర్ పోసి మిగిలిన వాటర్ని మటన్ సూప్లా కూడా చేసుకోవచ్చు. ఈ సూప్ ఎలా చేసుకోవాలో ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ టైంలో టేస్ట్ చూసుకుని సాల్ట్ అండ్ కారం అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. గ్రేవీ ఇలా దగ్గర పడ్డాక చిన్నగా చాప్ చేసుకున్న ఒక గుప్పెడు కొత్తిమీరను వేసుకుని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.